ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే వృశ్చిక రాశి వారిదే. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వీరు పుట్టుకతోనే భగవంతుడి నుండి అనేక వరాలు పొందారు. అందుకే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారి అదృష్టానికి కారణమేంటి, అలాగే ఆ భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేమిటి, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారిది సాధారణ అదృష్టం కాదు. వీరు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల సాక్షాత్తు ఆ భగవంతుడే వీరికి అనేక రకాల వరాలను ప్రసాదించాడు. కాబట్టే వీరు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా అన్నింటినీ సులభంగా జయించగలుగుతున్నారు. అయితే ఈ రాశి వారు అంతటి అదృష్టాన్ని ఎలా పొందుతారు, అలాగే భగవంతుడి నుండి వీరు పొందిన వరాలేమిటి అనే విషయాలన్నీ గురించి ఇప్పుడు వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. అదృష్టం అంటే కేవలం వారానికో, నెలకో, సంవత్సరానికో కాదు. వీరికి జీవితాంతం అదృష్టం ఉంటుంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు. ఇతరుల మాటలకు సులభంగా బాధపడతారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను మాటల్లో కాక చేతల్లో చేసి చూపిస్తారు. ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతారు. వీరికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం. కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులకు వారి యొక్క అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం ఉండదు. సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ప్రజా సంబంధ వృత్తుల్లో, వ్యాపారాల్లో మంచి నేర్పును కలిగి ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాలలో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేము. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలు తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలు సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు. వీరు అధికమైన ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమను వ్యక్తీకరించలేకపోతారు. ఎందుకంటే ఎదుటివారికి వీరి యొక్క ప్రేమ ఎలా వ్యక్తీకరించాలో వీరికి తెలియదు. సన్నిహితుల విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. వీరికి బంధువులన్నా, స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ, ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు వారి వలన ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే చాలా బాధపడతారు. అవసరమైన సమయంలో వీరికి ధనం లభించకపోయినా అనవసరమైన సమయంలో ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేస్తారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానంలో ఉన్న వారి వలన ఇబ్బందులను, అన్యాయాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఊహించని రీతిలో రాజకీయ అవకాశాలను పొందుతారు. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. సంతానం ఎన్ని తప్పులు చేసినా సులభంగా క్షమిస్తారు. బంధువులకు, ఆత్మీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశివారు చేసేటటువంటి వ్యాపారాలు విజయవంతమై లాభాలను, సంఘంలో మంచి పేరును సంపాదిస్తారు. ముఖ్యంగా భూముల విలువ పెరగడం, స్థిరాస్తులు లభించడం ద్వారా ధనవంతులవుతారు. వీరు మంచి స్థానానికి చేరుకున్నారంటే వీరి అదృష్టమే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారి జీవితంలో అదృష్టం ఏ విధంగా ఉంటుంది, అలాగే భగవంతుడు వీరికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాల గురించి చూసినట్లయితే వీరికి పెద్దల నుండి ఆస్తులు సంక్రమిస్తాయి. అలాగే వీరి చేతుల్లో ఎప్పుడూ ధనం ప్రవాహంలా ఉంటుంది. అలాగే వీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. అలాగే వీరికి ధనం అవసరమైనప్పుడు వీరికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి, బంధువుల నుండి, అలాగే వీరి జీవిత భాగస్వామి నుండి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. కాబట్టి వీరికి ఆర్థిక పరంగా ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే వీరు ఖర్చు అధికంగా చేస్తారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని అదృష్టం ఉంటుంది. వీరు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా దినదినాభివృద్ధి
అభివృద్ధిగా సాధిస్తారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. అలాగే వీరికి వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా పెట్టుబడి విషయంలో వీరు ఎప్పుడూ కూడా ఇబ్బందులు పడవలసిన అవసరం రాదు. అదేవిధంగా వీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అలాగే ఈ రాశివారు వృత్తిపరంగా కెరీర్ పరంగా చాలా అభివృద్ధిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరికి అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఆశించినటువంటి ఉద్యోగాలను సాధించగలుగుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నించేవారు సులభంగా వారి ప్రయత్నాలు సఫలం చేసుకుంటారు. అలాగే వీరికి విద్యపరంగా నూతన విషయాలను నేర్చుకోవడానికి చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో వీరికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. అలాగే సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు నుంచి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశివారు క్రీడా రంగంలో ప్రవేశించిన, కళారంగంలో ప్రవేశించిన మంచి గుర్తింపును పొందుతారు. వారి యొక్క వ్యక్తిగత జాతకాల ప్రభావం వల్ల వీరు ఏదైనా ఇబ్బందులు కలిగి ఉండాలేమో కానీ ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువ శాతం అదృష్టం అనేది వెన్నంటే ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ 32 సంవత్సరాల తర్వాత వీరికి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబ పరంగా మంచి మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా వీరు ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులతో విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. అలాగే వీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తారు ఉంటారు. వీరికి ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే కొన్ని సమయాల్లో వీరికి శారీరక శ్రమ అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏమిటి అంటే వీరికి వచ్చినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా వీరిని అంతగా బాధించవు. అయితే ఈ రాశివారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావం వల్ల కుటుంబంలోనూ బంధువులతోనూ లేనిపోని వివాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా వీరు అనవసరంగా ఇతరులకు హామీలు ఉంటారు. ఇలా ఉండడం వల్ల వీరికి లేనిపోని ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇతరుల నిర్ణయాలకు గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి కొన్ని పరిస్థితులు ఇబ్బందులు పాలవుతారు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమిస్తే ఎదుటివారి నుండి కూడా అటువంటి ప్రేమను ఆశిస్తారు. దీనివల్ల కూడా వీరు మానసికంగా ఒత్తిడి, ఆందోళనకి గురవుతారు. అలాగే వీరు కుటుంబాన్ని, బంధువుల్ని అమితంగా ప్రేమిస్తారు. వారికి ఎటువంటి కష్టం వచ్చినా వీరికి కష్టం వచ్చినట్లు చింతిస్తారు. దీనివల్ల కూడా వీరికి అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, అనుభవజ్ఞుల సలహాలను పాటించడం, పెద్దలను గౌరవించడం వంటివి పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే మీరు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. శుక్రవారం రోజున అమ్మవారిని నిమ్మకాయల మాలతో అలంకరించి పులిహారను, శనగలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరులకు కుంకుమాభిషేకాన్ని నిర్వహించాలి. ఈ విధంగా చేయటం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలు పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. అలాగే మంగళవారం రోజున ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వాలి. ఈ రాశివారు ప్రతి మంగళవారం ఉపవాస నియమాలను పాటించాలి. శనివారం రోజున నవగ్రహాలకు తైలాభిషేకం చేయించుకుని నల్ల నువ్వులు, బెల్లం, కందులు, మినుములు దానంగా ఇవ్వాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, వీరికి భగవంతుడు ఇచ్చిన వరాలేంటి, అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.